నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. మోదీ దౌత్య విధానం, మోదీ విదేశాంగ విధానం అస్సలు బాగోలేదని రాగాలు తీసేవాళ్ళు చాలామంది మన దేశంలో దాపురిస్తూనే ఉంటారు. ఇది మనకు కొత్త ఏం కాదు. మోదీ అనేక దేశాలు తిరిగేస్తున్నాడు, భారతదేశంలో ఉండి పరిపాలన పట్టించుకోకుండా దేశాలు తిరిగేస్తున్నాడు అని చెప్పి నెత్తి నోరు బాధేసుకున్న వాళ్ళు ఆ తర్వాత మోదీ విదేశాంగ విధానం బాగాలేదని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. తాజాగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కూడా పాకిస్తాన్ మనకంటే ముందు దూసుకుపోతుంది, పాకిస్తాన్ మీడియేటర్గా మారింది. పాకిస్తాన్ మీడియేటర్గా మారిందా, బ్రోకర్గా మారిందా అనేది కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. కానీ మీడియేటర్కి, బ్రోకర్కి తేడా తెలియని వాళ్ళు మన దగ్గర మోదీని తిట్టాలనే ఆతృతలో భాగంగా భారతదేశాన్ని కూడా తక్కువ చేసి చూసే దుస్సాహసం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అమెరికాకి, రష్యాకి పడటం లేదు, ఆ విషయం మనకు తెలిసిందే. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ వైపు అమెరికా నిలబడితే యుక్రెయిన్, అమెరికా, యూరోపియన్ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ నిలబడ్డారు. అంటే రష్యా వర్సెస్ నాటోగా యుద్ధం కొనసాగుతోంది. ఆ విధంగా అమెరికాకి, రష్యాకి పడట్లేదు. మరోవైపు అమెరికాకి, ఇరాన్కి కూడా పడట్లేదు. కానీ అంతర్జాతీయ వార్తల్ని, అంతర్జాతీయ స్థాయి స్పందనల్ని చూసినప్పుడు అటు రష్యా కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, అలాగే అమెరికాలో స్వయంగా ట్రంప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో భారతదేశాన్ని, వ్యక్తిగతంగా మోదీని కూడా మెచ్చుకున్న సందర్భాలు, మోదీతో మాకు మంచి స్నేహం ఉందని చెప్పిన సందర్భాలు, ఇరాన్ వంటి దేశం కూడా భారతదేశంతో మాకు చారిత్రక నాగరికతకు సంబంధించిన సివిలైజేషనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయని కూడా పదే పదే చెప్తూ వస్తుంది. ఈ విధంగా రష్యా, యూరోప్, చైనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇరాన్ ఈ విధమైన వివిధ అంతర్జాతీయ శక్తుల మధ్య అందరి చేత కూడా మెప్పు పొందుతూ, అందరికీ సమాన దూరం పాటిస్తూ, అందరితో కూడా భారతదేశ ఇండియా ఫస్ట్ అనే రూల్తో లావాదేవీలు నడిపిస్తుంది మోదీ సర్కార్. ఈ గొప్పతనం మన ఇంటి దొంగలకు అర్థం కాకపోవచ్చు, అర్థం కానట్టు నటించవచ్చు. వాళ్ళని పక్కన పెడితే తాజాగా ఒక రష్యన్ అధికారి ఫస్ట్ పోస్ట్ అనే ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానంగా ఏమన్నారో కీలక అంశాల్ని మనం చూద్దాం. రష్యా యొక్క అధికారి సాధికారికంగా చెప్పిన మాటలు ఇవి. అంటే ఎవరో వ్యక్తిగత అభిప్రాయాలు కాదు ఇవి. రష్యా ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఒక అధికారి ఇండియన్ మీడియాతో పంచుకున్న అతని ఒపీనియన్ ఇది. అమెరికా, వెస్ట్ దేశాలు అంటే యూరోప్ అండ్ అమెరికా కలిపి భారత్ సన్నిహితంగా ఉంటున్నప్పటికీ, యూరోపియన్ కంట్రీస్కి, అమెరికాకి, ఇండియా సన్నిహితంగా ఉంటున్నప్పటికీ రష్యాతో తనకున్న చారిత్రక బంధాన్ని కాపాడుకోవడాన్ని రష్యా అభినందిస్తోంది అని ఈ రష్యన్ అధికారి చెప్పడం జరిగింది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, దీన్ని ఇంగ్లీష్లో స్ట్రాటజిక్ అటానమీ అంటారు. ఈ స్ట్రాటజిక్ అటానమీ విషయంలో భారత్ ఏ దేశం ఒత్తిడికి లొంగకుండా తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని రష్యా కొనియాడింది. రష్యన్ అఫీషియల్ చెప్పింది ఏంటంటే, ఎవరి ఒత్తిడికి, అమెరికా ఒత్తిడికి కావచ్చు, లేదంటే మరెవరైనా ఒత్తిడి కావచ్చు, యూరోపియన్ దేశాల ఒత్తిడి కావచ్చు, ఎక్కడా లొంగకుండా తనకు ఏది మేలు చేస్తుందో దాన్ని మాత్రమే ఇండియా అవలంబిస్తోందని రష్యా పేర్కొనడం జరిగింది. మల్టీపోలార్ వరల్డ్, ప్రపంచం ఇప్పుడు ఒకే దేశం చేతిలో లేదని, భారత్ వంటి దేశాలు కీలక శక్తిగా ఎదుగుతున్నాయని రష్యా భావిస్తోంది. ఒకప్పుడు కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఎస్ఆర్, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా రష్యా ఉండేది. అంటే సోవియట్ అనేది రష్యాతో కలిపి మరో 15 దేశాలు అన్నీ కలిపి అందులో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ కూడా సోవియట్లో అంతర్భాగం. ఈ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రష్యా ఏదైతుందో, ఈ యుఎస్ఎస్ఆర్, ఇది ఒకవైపు. ఇంకోవైపు అమెరికా.
ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ జరిగినప్పుడు 2 గ్రూపులుగా ప్రపంచం విడిపోయేది. అప్పుడు కూడా నెహ్రూ కాలం నుంచి కూడా ఇండియా 2 గ్రూపుల్లో ఎటువైపు లేకుండా కొనసాగుతూ వస్తుంది. అయితే చారిత్రకంగా మనం అమెరికాతో పోలిస్తే రష్యాకి కాస్త దగ్గరగా ఉంటాం. అది క్రమక్రమంగా పెరుగుతూ కూడా వస్తుంది. రష్యాతో మన సాన్నిహిత్యం ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. అయితే అదే సమయంలో అమెరికాతో కూడా గతంలో కంటే మనం మన రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రధానంగా వాజ్పేయి పాలనా కాలం తర్వాత నుంచి వాషింగ్టన్కి న్యూఢిల్లీకి మధ్య సంబంధాలు మెరుగవుతూ వస్తున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత అవి చాలా పెద్ద కుదుపుకు గురవుతూ అనేక సార్లు మనం ఇబ్బంది పడే క్రమంలో ఎదురైనప్పటికీ కూడా మోదీ, జయశంకర్ ఈ ద్వయం, మోదీ మార్గదర్శనంలో జయశంకర్ సాధ్యమైనంత వరకు అమెరికాతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి ప్రాధాన్యతనిస్తూ అదే సమయంలో రష్యాకి దూరం అవ్వకుండా చారిత్రకంగా రష్యాతో ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలు, రాజకీయ సంబంధాలని కూడా మనం మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ప్రపంచం మల్టీపోలార్ వరల్డ్గా మారిపోయింది. అంటే ఒకప్పట్లాగా యుఎస్ఎస్ఆర్ లేదు, అలాగే యుఎస్ఏ కూడా కొన్ని దశాబ్దాల కింద, కొన్ని సంవత్సరాల కింద ఉన్నంత బలంగా ఇప్పుడు లేదు. ఇండియా, చైనా లాంటి దేశాలు క్రమక్రమంగా పైకి ఎదుగుతూ వస్తుండడం వల్ల మల్టీపోలార్ వరల్డ్ అంటే అనేక పవర్ సెంటర్స్, ప్రపంచం అనేక దేశాల మధ్య విడిపోవడం జరిగింది. అనేక ఆర్థిక శక్తుల మధ్య ఒక విధమైన పోటీ అనేది నెలకొంటోంది. అమెరికా ఏది చెప్తే అదే నడుస్తుంది అన్నట్టుగా గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని రష్యా భావిస్తోంది. రష్యా నుంచి చమురు అలాగే ఆయుధాలు కొనవద్దని అమెరికా ఒత్తిడి తెచ్చిన భారత్ వెనక్కి తగ్గకపోవడాన్ని ఈ సందర్భంగా ఆ రష్యన్ అధికారి గుర్తు చేయడం జరిగింది. ట్రంప్ చెప్తే నరేందర్ సరెండర్ అంటూ మన వాళ్ళు వెటకారాలు చేసినప్పటికీ అసలు విషయాన్ని రష్యా చెప్తోంది. రష్యన్ అధికారి తమ వద్ద నుంచి ఆయిల్ కానీ, అంటే పెట్రోల్, చమురు కానీ, ఆయుధాలు కానీ కొనడం భారతదేశం తగ్గించలేదు, అమెరికా ఒత్తిడికి లొంగలేదని రష్యా చెప్తోంది. అలాగే భారత్ అటు క్వాడ్ అంటే చైనాకి వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన ఒక గ్రూప్, అంతర్జాతీయ గ్రూప్. ఇందులో జపాన్, ఇండియా, అమెరికా ఇవన్నీ ఉంటాయి. క్వాడ్లో ఉంటూ, చైనాకి వ్యతిరేకమైన క్వాడ్లో ఉంటూ అదే సమయంలో రష్యా, భారత్, చైనా, ఆర్ఐసి అంటారు దీన్ని. రష్యా, ఇండియా, చైనా ఈ గ్రూప్ని ఆర్ఐసి అంటారు. ఈ గ్రూప్లో కూడా భారత్ చురుకుగా ఉంటుందని చెప్పి రష్యా అధికారి గుర్తు చేయడం జరిగిందనమాట. అంటే అమెరికా ఏర్పాటు చేసిన గ్రూప్లోనూ భారతదేశం ఉంది, రష్యా, చైనా ఏర్పాటు చేసిన గ్రూప్లోనూ కూడా భారతదేశం ఉంది. అలాగే బ్రిక్స్ లాంటి దేశంలో కూడా ఫౌండింగ్ మెంబర్గా భారతదేశం ఉంది. ఇవన్నీ గమనించినప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం చెప్పుకున్న మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా అనేది ఎంత కీలకంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా కూడా అదే విషయాన్ని అండర్లైన్ చేస్తుందన్నమాట. అలాగే పశ్చిమ దేశాల ఆంక్షలను కాదని రష్యా నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను బలపరిచిందని పేర్కొన్నారు. అనేక సమస్యల మధ్యలో కూడా భారతదేశం, అమెరికా రకరకాల మాటలు మారుస్తూ రోజుకొక రకంగా స్పందిస్తున్నా సరే ట్రంప్ రష్యాతో కన్సిస్టెంట్గా మన రిలేషన్ని కంటిన్యూ చేస్తూ చమురు దిగుమతి చేసుకోవడం అనేది రష్యాతో భారత్ యొక్క బంధాన్ని బలపరిచిందని రష్యన్ అధికారి ఫస్ట్ పోస్ట్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక రక్షణ రంగం, డిఫెన్స్ ఫీల్డ్కి వస్తే S-400 లాంటి అధునాతన రక్షణ వ్యవస్థలను ఆపరేషన్ సింధూర్లో ఈ S-400 అనేది చాలా కీలకంగా మారింది. చాలా బలంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి భారతదేశంలోని అనేక నగరాలని, అమృత్సర్ లాంటి అనేక నగరాలని, శ్రీనగర్ లాంటి అనేక నగరాలని ఈ S-400 రష్యా వాళ్ళు మనకు అందజేసిన S-400 అనే రక్షణ వ్యవస్థ ద్వారా మనం కాపాడుకోగలిగామన్నమాట. కాబట్టి భారతదేశ రక్షణ రంగంలో రష్యాది చాలా కీలక పాత్ర. అంతేకాకుండా మనకు నెంబర్ 1 ఆర్మ్స్ సప్లయర్ కూడా, అంటే ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఇవన్నీ ఏర్పాటు చేసే ఇవన్నీ మనకు అందించే ప్రధానమైన దేశాల్లో మొట్టమొదటి దేశం రష్యా. సరఫరాలో S-400 వంటి అధునాతన రక్షణ వ్యవస్థల సరఫరాలో జాప్యం లేకుండా చూస్తామని, భారత్ రక్షణ అవసరాలకు రష్యా ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఈ రష్యన్ అధికారి చెప్పడం జరిగింది.
క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుండడమే భారత్ రష్యా సంబంధాల ప్రత్యేకత అని రష్యన్ అధికారి అభివర్ణించారు. అలాగే ప్రధాని మోదీ రష్యా పర్యటన, అలాగే పుతిన్ భారత్ పర్యటన ద్వారా ఈ బంధం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. భారత్ తన సొంత దారిలో నడుస్తూ ప్రపంచ శాంతికి కృషి చేస్తోందని, ఆ మార్గాన్ని రష్యా అన్కండిషనల్ రెస్పెక్ట్ అంటే నిబంధనలు షరతులు లేని గౌరవం ఇస్తోందని, బేషరతుగా గౌరవిస్తోందని ఈ రష్యన్ అధికారి ఆయన ఇంటర్వ్యూలో మన ఇండియన్ మీడియాతో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి చారిత్రకంగా యుద్ధాల సమయంలో కావచ్చు, వ్యక్తిగతమైన నరేంద్ర మోడీకి పుతిన్కున్న వ్యక్తిగతమైన స్నేహం విషయంలో కావచ్చు, రష్యా మనకెప్పుడు అమెరికా కంటే గొప్పగా సహాయం చేస్తూ వస్తుంది, నమ్మకమైన మిత్రుడిగా కూడా కొనసాగుతుంది అన్నమాట. రష్యా ఇండియా రిలేషన్స్ పైన మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. గాంధీవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చేయకపోతే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.